హైదరాబాద్ సన్ సిటీలోని క్రయాన్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ 6 నెలల బాబు మృతి చెందాడు. కాలం చెల్లిన ఇంజెక్షన్ ఇవ్వడం వల్లనే బాబు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఇవాళ శిశువు మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించుతూ ఉండగా బాబు మృతికి కారణాలు తెలియనున్నాయి. శిశువు తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన రాజేంద్రనగర్ పోలీసులు హాస్పిటల్ మేనేజ్మెంట్ తో పాటు వైద్యులను విచారించారు. ఈ క్రమంలో క్రయాన్స్ హాస్పిటల్ ను వైద్య ఆరోగ్య అధికారులు తనిఖీ చేయనున్నారు. 6 నెలల బాబు జ్వరంతో హాస్పిటల్ కి వస్తే ఏం ట్రీట్మెంట్ చేశారు, ఏం టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చారు అనే కోణంలో కేస్ షీట్ ను పరిశీలించనున్నారు వైద్య ఆరోగ్య అధికారులు. ఎక్స్పైరీ అయిన ఇంజెక్షన్స్ వాడినట్లు నిర్ధారణ అయితే అధికారులు హాస్పిటల్ ను సీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ సన్ సిటీలోని క్రయాన్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ 6 నెలల బాబు మృతి చెందాడు. కాలం చెల్లిన ఇంజెక్షన్ ఇవ్వడం వల్లనే బాబు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇవాళ శిశువు మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహించడంతో బాబు మృతికి కారణాలు తెలియనున్నాయి. శిశువు తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన రాజేంద్రనగర్ పోలీసులు హాస్పిటల్ మేనేజ్మెంట్ తో పాటు వైద్యులను విచారించారు. ఇక ఈ క్రమంలో క్రయాన్స్ హాస్పిటల్ ను వైద్య ఆరోగ్య అధికారులు తనిఖీ చేయనున్నారు. 6 నెలల బాబు జ్వరంతో హాస్పిటల్ కి వస్తే ఏం ట్రీట్మెంట్ చేశారు, ఏం టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇచ్చారు అనే కోణంలో కేస్ షీట్ ను పరిశీలించనున్నారు వైద్య ఆరోగ్య అధికారులు. ఎక్స్పైరీ అయిన ఇంజెక్షన్స్ వాడినట్లు కనుక నిర్ధారణ అయితే అధికారులు హాస్పిటల్ ను సీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ సన్ సిటీలోని క్రయాన్స్ హాస్పిటల్లో నిన్న చికిత్స పొందుతూ 6 నెలల బాబు మృతి చెందాడు. అయితే ఎక్స్పైరీ డేట్ చెల్లిన ఇంజెక్షన్ ఇవ్వడంతోనే బాబు మృతి చెందినట్లు కూడా నిర్ధారణ అవుతుంది. ప్రస్తుతం ఇది కనుక వైద్య చికిత్స దాంట్లో మెడికల్ ట్రీట్మెంట్ మెడికల్ ఫార్మ్స్ లో కనుక నిర్ధారణ అయితే కనుక ఖచ్చితంగా మెడికల్ ఫార్మ్స్ అలానే హాస్పిటల్ ని కూడా సీజ్ చేస్తామంటూ కూడా ఇప్పటికే వైద్య అధికారులు చెబుతున్నారు. అయితే శిశువు మృతదేహానికి ఈ రోజు పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. బాబు మృతికి కారణాలు కూడా తెలియనున్నాయి. పోస్ట్ మార్టం తర్వాత ప్రస్తుతం శిశువు తల్లిదండ్రులు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు రాజేంద్రనగర్ పోలీసులు. హాస్పిటల్ మేనేజ్మెంట్ తో పాటు వైద్యులను కూడా విచారించనున్నారు. మరి ఈ క్రమంలో క్రయాన్స్ హాస్పిటల్ ను వైద్య ఆరోగ్య అధికారులు కూడా తనిఖీ చేయనున్నారు. 6 months బాబుకి జ్వరంతో హాస్పిటల్కి వస్తే అసలు ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఎటువంటి ఇంజెక్షన్స్ ఇస్తున్నారో కూడా తెలియకుండా ఇస్తున్నారనే కోణంలో కేస్ షీట్ ని కూడా పరిశీలించనున్నారు వైద్య ఆరోగ్య అధికారులు. ఒకవేళ కనుక నిజంగానే ఎక్స్పైరీ అయిన ఇంజెక్షన్స్ వాడినట్లు నిర్ధారణ అయితే కనుక హాస్పిటల్ ని సీజ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు లైవ్ ద్వారా. రైట్ సుజాత, ప్రస్తుతం హైదరాబాద్ సన్ సిటీలోని నిన్న క్రయాన్స్ హాస్పిటల్ ఒక 6 months బాబు మృతి చెందాడు. అయితే అసలు పోలీసులు ఏమంటున్నారు, ఇటు ఒకవేళ కనుక నిజంగానే అవన్నీ కూడా ఎక్స్పైరీ దాటిన ఇంజెక్షన్స్ అయితే కేస్ షీట్ కూడా దాఖలు చేస్తామంటూ కూడా చెప్తున్నారు ఇటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి?
వినైనా క్రియంస్ హాస్పిటల్లో 6 నెలల బాబుకి చికిత్స కోసం వెళ్ళినటువంటి నేపథ్యంలోనే ఎక్స్పైర్ అయినటువంటి ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల తమ బాబు చనిపోయాడు అంటూ పోలీసులకి ఫిర్యాదు చేశారు బాబు తల్లిదండ్రులు. అయితే పోలీసులు ఇప్పటికే అక్కడ వాడినటువంటి ఇంజెక్షన్స్ని మెడిసిన్స్ అన్నిటిని స్వాధీనం చేసుకున్నారు. తల్లిదండ్రులు ఆరోపిస్తున్నట్లుగా కానీ అటు డాక్టర్స్ బాబుకి చికిత్స చేయాల్సినటువంటి టైంలో ఎక్స్పైర్ అయినటువంటి ఇంజెక్షన్స్ని వాడినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. దాంతోపాటు వైద్య ఆరోగ్య అధికారులు కూడా మరికొద్ది సేపట్లోనే హాస్పిటల్కి చేరుకునే అవకాశం ఉంది. అయితే వాళ్ళు వాడినటువంటి మెడిసిన్స్ ఎక్స్పైర్ అయిన తర్వాత ఎందుకు వాడాల్సి వచ్చింది, ముందుగానే జనవరి నెలలో ఎక్స్పైర్ అయినటువంటి ఇంజెక్షన్స్ని ఏ విధంగా చికిత్సలో అందించారు అని చెప్పేసి వీటన్నిటి మీద కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు వైద్య ఆరోగ్య అధికారులు కూడా చర్యలు తీసుకోబోతున్నారు. ప్రధానంగా వాళ్ళు వాడినటువంటి ఇంజెక్షన్కి సంబంధించినటువంటి అడ్రినాలిన్ అనే ఇంజెక్షన్ని వాడినట్లు అటు వైద్యులు గుర్తించారు. దానికి సంబంధించి ఎవరికైనా కార్డియా అరెస్ట్ వచ్చినటువంటి సమయంలో కావచ్చు, ఆ తర్వాత ఏదైనా ఫుడ్ తీసుకొని ఇన్ఫెక్షన్ వచ్చినటువంటి సమయంలో వాడేటువంటి ఇంజెక్షన్ని ఆ బాబుకి ఇంకొకటి అత్యవసర సమయాల్లో ప్రాణాపాయ స్థితి ఉన్నప్పుడు ఆ ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడేసేందుకు కూడా ఇంజెక్షన్ వాడతారు. అయితే బాబుకి కేవలం జ్వరం మాత్రమే ఉంది అని చెప్పి అడ్మిట్ చేసినటువంటి తల్లిదండ్రులకి కేవలం ఫీవర్ ఉంది, తగ్గింది, ఆ తర్వాత జనరల్ వార్డుకి షిఫ్ట్ చేశాము అని చెప్పేసి తల్లిదండ్రులకి వైద్యులు చెప్పారు. కానీ షిఫ్ట్ చేశామని చెప్పినటువంటి ఒక 30 మినిట్స్లోనే బాబు చనిపోయినట్లు అటు తల్లిదండ్రులు గుర్తించారు. ఆ తర్వాత వైద్యుల్ని నిలదీసినటువంటి టైంలో మాకు ఎలాంటి సంబంధం లేదు, మాకు తెలియదు అని చెప్తున్నారు. దాంతోపాటు ఎంత కిరాతకంగా అనంటే కనీసము తల్లిదండ్రులు బాబుని కోల్పోయారు, డాక్టర్స్ దగ్గరుండి కారణాలు చెప్పడంతో పాటు ఆ కుటుంబానికి కొంత ఓదార్పునిచ్చే ప్రయత్నం చేయాలి. కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కేషీట్ కావచ్చు, అదేవిధంగా వాడినటువంటి మెడిసిన్కి సంబంధించినటువంటి వాటన్నిటి పేపర్స్ని చించేసి ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి, ఏం చేస్తారో చేసుకోండి అన్న విధంగా తల్లిదండ్రులతో ప్రవర్తించడం అనేది చాలా అందరినీ కలిసివేస్తుంది. అయితే గతంలో కూడా ఈ హాస్పిటల్ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఎక్స్పైర్ అయినటువంటి ఇంజెక్షన్స్ మెడిసిన్స్ వాడి గతంలో ఒక మహిళ కూడా చనిపోయింది అని చెప్పేసి ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు కాబట్టి డాక్టర్కి సంబంధించినటువంటి అందరి స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. కానీ డాక్టర్స్ వాడినటువంటి ఎక్స్పైర్ అయినటువంటి ఇంజెక్షన్స్కి సంబంధించినటువంటి వాటిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అయితే వైద్యాధికారులు వచ్చినటువంటి సమయంలో కూడా బాబుకి వాడినటువంటి మెడిసిన్స్ ఏంటి, ఇంజెక్షన్స్ ఏంటి, వాటన్నిటిని కూడా పరిశీలిస్తారు. అయితే కుటుంబ సభ్యులు ఖచ్చితంగా హాస్పిటల్ని సీజ్ చేయాలి. దాంతోపాటు ఈ డాక్టర్స్కి ఉన్నటువంటి వాటిని వెంటనే రద్దు చేయాలి. పర్మిషన్స్ హాస్పిటల్ ఇంకెక్కడా కూడా వాళ్ళ పేరు మీద పెట్టడానికి పర్మిషన్లు ఇవ్వద్దు, వాళ్ళు ఎక్కడ డాక్టర్స్ పని చేయడానికి కూడా వాళ్ళకి అనుమతులు ఇవ్వద్దు అని చెప్పేసి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. చిన్న బాబు, ఆ బాబు ఇద్దరి ఆడపిల్లల తర్వాత పుట్టినటువంటి వారసుడిగా భావించి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. 8 నెలల బాబుకి వైద్యం ఇంజెక్షన్స్ ఏ విధంగా ఇస్తారు, ఎక్స్పైర్ అయినటువంటి ఇంజెక్షన్స్ కనీసము ప్రాణాలు పోయాల్సినటువంటి డాక్టర్స్ ప్రాణాలు తీస్తున్నారు. ఇలాంటి హాస్పిటల్స్ మీద ఎందుకు డిఎంహెచ్ఓ చర్యలు తీసుకోవడం లేదు? ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. వైద్య అధికారులు కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఉంటే ఇలాంటి ఘటనలు జరగవు అని చెప్పేసి కుటుంబ సభ్యులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే బాబుకి పోస్టుమార్టం అయిన తర్వాత పోస్టుమార్టం రిపోర్ట్లో కూడా బాబుకి ఎందుకు చనిపోయాడు, డాక్టర్స్ వర్షన్స్ మేము ఎక్స్పైర్ అయినటువంటి ఇంజెక్షన్స్ వాడలేదు అని చెప్తున్నారు. కానీ అక్కడ పోలీసులు స్వాధీనం చేసుకున్న దాంట్లో ఆ ఇంజెక్షన్ మీద చాలా స్పష్టంగా జనవరి నెలలోనే ఆ ఎక్స్పైర్ అయినట్లుగా కూడా కనిపిస్తుంది. అయితే ఈ పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత అసలుకి బాబు ఎందుకు చనిపోయాడు అనేటువంటి కారణాలు కూడా బయటికి వస్తాయి. దాంతో ఆ హాస్పిటల్ని సీజ్ చేయడం, ఆ తర్వాత వైద్య అధికారులు ఎప్పుడైతే ఎంటర్ అవుతారో హాస్పిటల్ దగ్గరికి, ఆ తర్వాత కేషీట్ని బాబుకి వాడినటువంటి కేషీట్ వాటన్నిటిని కూడా పరిశీలిస్తారు. అప్పుడు హాస్పిటల్ సీజింగ్తో పాటు డాక్టర్స్ మీద కూడా చర్యలు తీసుకోబోతారు. అయితే ఇలాంటి ఘటనలు పదే పదే ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి. ఎవరికి ఇలాంటి అన్యాయం జరగొద్దని కూడా తల్లిదండ్రులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వినాయన రైట్ సుజాత, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.